in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునఃస్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. ప్రతిరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యమును మీరు పరిశోధనాత్మకంగా తెలుసుకుంటూ దేవుని ఆత్మజ్ఞానంలో ఎదుగుచున్నారని భావిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఒక అత్యున్నతమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ఈ సంగతి మనుషులకు భూ జీవితకాలంలో కలుగుతున్న శోధనలకు సంబంధించినటువంటి సంగతి. మానవ జీవితకాలంలో మనుషులు అనుభవిస్తున్నటువంటి శోధనలు, ఈ శోధనలు గూర్చినటువంటి సందేహాలు కొంతమందికి ఉన్నాయి. వాటిని ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క గ్రంథము నుండి నివృత్తి చేయటానికి నేను సిద్ధపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలనేటువంటి సంగతిని నేర్పిస్తూ అందులో ఒక విషయాన్ని ప్రస్తావించారు. శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో ఒక నమూనాగా తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఒక విషయాన్ని తెలియజేశారు. అనేక మంది నేటికి కూడా పరలోకపు ప్రార్థన అని ఈ యొక్క వాక్య భాగాన్ని కంటతా చేస్తూ ఉంటారు. అందులో శోధనను కూర్చినటువంటి ఒక సూత్రం ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. మొట్టమొదట, శోధనలోనికి మనం ప్రవేశించకుండా ఉండటానికి, కీడు నుండి మనం దూరంగా ఉండటానికి దేవుణ్ణి ఆ విషయమై మనం సహాయాన్ని వేడుకోవాలని ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నట్టు మనం చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి లేక కీడు నుండి మమ్మును తప్పించుము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఏమని వేడుకోమంటున్నారు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము లేక కీడు నుండి తప్పించుము. అంటే శోధనకు దుష్టునికి సంబంధం ఉంది. శోధనకు దుష్టుడు లేక సాతాను లేక అపవాది, వీడికి సంబంధం ఉంది. శోధనకు దుష్టునికి సంబంధం ఉంది. శోధన కలిగినప్పుడు కీడును అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. శోధన కలిగినప్పుడు కీడును అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయా సందర్భాల్లో మీరు దేవుని కొరకు నిజాయితీగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు, సత్య మార్గంలో మీరు వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. విపత్కరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీరు కని విని ఎరుగనటువంటి రీతిలో అన్నీ మీకు ఎదురు దెబ్బలుగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు నష్టాన్ని కలుగు చేస్తాయి, మిమ్మల్ని కీడులో పడేస్తాయి. అవి మీకు లాభాన్ని చేకూర్చేవి కావు. శోధన, దానినే మనం శోధన అంటాం.
శోధనకు దుష్టునికి సంబంధం ఉంది. శోధన కనుక కలిగితే కీడు కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇప్పుడు ప్రభువారు తండ్రిని, పరలోకమందున్న దేవుణ్ణి కోరుకోమంటున్నారు. ప్రార్థన, సహాయం అడగమంటున్నారు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము, కీడు నుండి మమ్మను తప్పించుము. అర్థమైంది. ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మన ప్రార్థనలలో ఈ సూత్రాన్ని మనం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ అడగాలని, జ్ఞాపకం చేసుకోవాలని మనకు అర్థమైంది. అయితే శోధన నుండి మనలను తప్పించమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనలను శోధన నుండి తప్పించేస్తాడా? దుష్టుని నుండి, కీడు నుండి మనలను తప్పించేస్తాడా? మనం అడుగుతున్నాం, ఆయన తప్పిస్తాడా? ఇది అర్థం కాక చాలామంది పొరపాటు పడుతున్నారు, సందేహాలతో మిగిలిపోతున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారు, దేవుని జ్ఞానానికి దూరం అయిపోతున్నారు. నామకార్థ క్రైస్తవులు అంతే, క్రైస్తవేతరులు అంతే. నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎంతమంది? దేవుని వాక్యమును పరిశోధనాత్మకంగా ఇలా తెలుసుకున్నవారు ఎంతమంది? ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా వర్గీకరించి మీరు తెలుసుకోండి, దేవుని వాక్యం అమోఘంగా మీకు అర్థమవుతుంది. శోధన, దుష్టుడు, కీడు, వీటి నుండి తప్పించమని మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం, మనం ప్రార్థిస్తున్నాం. అయితే శోధన అనివార్యమైనప్పుడు, అంటే కంపల్సరీ, తప్పకుండా శోధన గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, పరీక్షల వలయంలో మనం ఉండాల్సి వచ్చినప్పుడు, అది దేవుని చిత్తమైనప్పుడు, మనము కీడులో పడాల్సి వచ్చినప్పుడు దానిని దేవుడు తప్పించడు. అప్పుడు మనం ఏం కోరుకోవాలి? ఆ శోధనను తట్టుకునే శక్తిని ఇమ్మని కోరుకోవాలి. ఆ శోధనను తట్టుకునే శక్తిని ఇమ్మని కోరుకోవాలి. ఆలోచిస్తున్నారా? శోధనను తప్పించమంటున్నాం, మరి అలాంటప్పుడు శోధనను తప్పించమని అడగడం ఎందుకండి? ప్రార్థనలో శోధనను తప్పించమని అడగడం ఎందుకు? ఆయా సందర్భాలలో శోధన అనివార్యమైనప్పుడు మనం దేవుణ్ణి అడగడం ఎందుకు అంటే ఆ కాలంలో, అంటే మనం శోధనను తట్టుకోవటానికి సమర్థులమైనటువంటి కాలంలో దేవుడు మనకు శోధనను ఇవ్వటానికి, మనకింకా ఆ సమర్థత లేనప్పుడు మనలను దేవుడు తప్పించటానికి మనం దేవుణ్ణి వేడుకోవాలి. బాగా అర్థం చేసుకుంటున్నారా? ఇది అర్థం చేసుకోవాలంటే మీరు పరిశోధించాలి, దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి మనసు మీకు ఉండాలి. పైపైన మీరు చదివితే, పైపైన మీరు వింటే మీకు అర్థం కాదు. మరలా చెబుతున్నాను వినండి. శోధన, దుష్టుడు, కీడు, ఇవన్నీ కూడా ఒక తరగతికి సంబంధించినటువంటి అంశాలు. శోధింపబడటం సాతాను వలన జరుగుతుంది. శోధింపబడినప్పుడు కీడులో పడిపోతాం. ప్రభువారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు? మీరు తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించండి, శోధనలోనికి తేక మమ్మను దుష్టుని నుండి, కీడు నుండి తప్పించుమని ప్రార్థించండి అని ప్రభువారు తెలియజేశారు. మనం దేవుణ్ణి శోధన నుండి తప్పించమంటే దేవుడు తప్పిస్తాడా అంటే లేదు. కొన్ని సందర్భాలలో మనం శోధన గుండా వెళ్ళాల్సిందే. మరి ఎందుకు ప్రార్థించడం? శోధనను తట్టుకునేటువంటి పరిపక్వత మనలో లేనప్పుడు తప్పిస్తాడు దేవుడు, తప్పించమని మనం అడుగుతున్నాం. శోధనను తట్టుకోగలిగే సామర్థ్యత మనకు ఉన్నప్పుడు ఆ శోధన ద్వారా మనం వెళ్ళాలి. ఒక మంచి ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు, ఆయన కూడా ప్రార్థించారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవటానికి నీవు అనుగ్రహించు తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము తండ్రి అని ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అయినను నీ చిత్తమే సిద్ధించును కాక, నేను ఈ శోధన గుండా వెళ్ళాలి అని నీవు నిర్ణయిస్తే నీ చిత్తమే సిద్ధించును కాక. కానీ నా కోరిక ఏంటంటే
గిన్నెను తొలగించమని నిన్ను కోరుకుంటున్నాను. ఈ శోధనను నేను సహించగలను, ఈ శోధన ద్వారా నేను ఇప్పుడు వెళ్ళాలి అని నీ తీర్మానం అయితే నన్ను పంపించు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అయితే నేను ఆ శోధనను తట్టుకోవలసిన సమయం కానప్పుడు నన్ను తప్పించుము, అది నీ చిత్తం. ప్రభువారి తండ్రిని ఈ విధంగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఆ రహస్యాలన్నీ కూడా మీకు అర్థం కావాలి. మన బ్రతుకు కాలంలో సాతాను నిరంతరం మనలను శోధించటానికి, మనలను కీడులో పడవేయటానికి ప్రయత్నిస్తాడు, ఆలోచిస్తాడు. మనం దేవుని మార్గంలో ఉండటం సాతానుకు అస్సలు ఇష్టం ఉండదు. భూమి మీద ఎవరెవరికో కాదు, అసలు ముందు ప్రథమ స్థానంలో వాడే ఉంటాడు. మనం నీతిగా దేవుని మార్గంలో ఉండటం సాతానుకి ఇష్టం ఉండదు. ఇప్పుడు సాతాను మన మీద పగ తీర్చుకోవాలనుకుంటే, మనలను నీతి నుండి తప్పించాలనుకుంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటి? శోధన, పరీక్ష. ఎలాగైనా సరే శోధనకు గురి చేసి నేను అతనిని నీతి మార్గంలో నుండి, ఆమెను నీతి మార్గంలో నుండి తప్పించాలని సాతాను అనుకుంటాడు. కీడును వాటిల్లేలా చేయాలని సాతాను అనుకుంటాడు. ఆ కీడుకు భయపడిపోయి దేవుని మార్గమును విడిచిపెడతారేమో అని సాతాను యొక్క భావన. అయితే మనం నిలబడాలి. మనం శోధన గుండా వెళ్ళినప్పుడు మనం దేవుని మార్గంలో నిలబడాలి. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధనను తప్పించమని, కీడు నుండి, దుష్టుని నుండి తప్పించమని దేవుణ్ణి ప్రాధేయపడమన్నట్టుగా, దేవుణ్ణి కోరుకోమన్నట్టుగా, ప్రార్థించమన్నట్టుగా కనిపిస్తుంది కదా. మరి యాకోబు పత్రికలో శోధన సహించువాడు ధన్యుడు అని వ్రాయబడింది ఏంటి అంటే, యాకోబు గారికి శోధన అంటే ఇష్టమా? యేసుక్రీస్తు ప్రభువారికి శోధన అంటే ఇష్టం ఉండదా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ పాఠం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియజేస్తున్నారు? శోధింపబడుటకు మీకు పరిపక్వత లేనప్పుడు మీరు శోధింపబడితే మీరు పడిపోతారు. ఇప్పుడు నడవడం వచ్చిన వారి చేతనే నడిపించాలి. నడవడం ఇంకా రాకుండా నెలల ప్రాయంలో ఉన్నప్పుడు, ప్రాకే వయసులో ఉన్నప్పుడు నడవమని బలవంతం చేస్తే వారు పడిపోరా? వారికి మోకాలలో బలం ఉంటుందా? వారి చీలమండల్లో బలం ఉంటుందా? వారు నించోగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంటుందా? కొంతకాలం వారు ఆ దశలోనే బలం పుంజుకోవాలి. వారికి ఒక సమయం వస్తుంది, వారికి ఒక ప్రాయం వస్తుంది. అప్పుడు వారు ఖచ్చితంగా నడుస్తారు. తొట్టిల్లకుండా నడవటానికి అప్పుడు వారికి అవకాశం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా సాతాను ఏం చేస్తాడో తెలుసా? మనం ఇంకా శోధనలు తట్టుకోవటానికి ఇంకా పరిపక్వత రానప్పుడే మన మీద శోధనలను ప్రయోగించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఎవరిని తప్పిస్తూ ఉంటాడు? ఆయన కోరుకున్న వారిని. ఆయన కోరుకోవాలి కదా. ఈ జ్ఞానం మనుషులకు తెలియాలి కదా. అసలు శోధనల మీద అవగాహన లేకపోతే దేవుడు ఎలా తప్పిస్తాడు? అంటే మాకు తెలియనంత మాత్రాన దేవుడు మమ్మల్ని తప్పించడా అంటే మరి గ్రంథం ఇచ్చింది ఎందుకు? మన చేతుల్లో దేవుడు గ్రంథాన్ని ఉంచింది ఎందుకు? ఈ విషయాలన్నీ మనకు తెలియాలనే కదా. ఇవన్నీ మనకు తెలియబడకపోతే అవును, ఆయా సంగతులను దేవుడే చూసుకుంటాడు. అయినను దేవుడు అలాగే చూసుకుంటున్నాడు. మన బలహీన దశను బట్టి మనం ప్రార్థించకపోయినా సరే దేవుడు సహాయం చేస్తున్నాడు, మన బలహీనతను బట్టి. కానీ మనం శోధనను సహించడానికి ఇంకా ఆ సామర్థ్యతను కలిగి లేనప్పుడు శోధనల నుండి తప్పింపబడాలని దేవుణ్ణి వేడుకోవాలి. శోధనను సహించుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యత మనకు వచ్చినప్పుడు, పరిపక్వత మనకు వచ్చినప్పుడు శోధనలు మనం సహించాలి. ఈ విషయాన్ని యాకోబు గారు తెలియజేశారు. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు,
ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, శోధనను గూర్చినటువంటి చక్కని రహస్యాలను భక్తుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. శోధన సహించువాడు ధన్యుడు. ప్రభువారు పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయుటకు నమూనాగా శిష్యులకు నాటి కాలంలో ఆయన తెలియజేసినటువంటి సంగతులలో ఒకానొక సూత్రం ఏంటి? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి లేక కీడు నుండి తప్పించుమనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు గారు రాస్తున్నారంటే, శోధన సహించటానికి నీకు ఆ వయసు వచ్చినప్పుడు, వయసు అనగా ఆత్మీయ వయస్సు, నీవు క్రీస్తులో జన్మించి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక దినములు అనేక సంవత్సరములు గడుస్తున్న కొద్దీ నీవు పరిపక్వతలోనికి వస్తావు. ఏ శోధనను ఎప్పుడు నీవు అనుభవించటానికి సిద్ధపడుతున్నావో అప్పుడు నీకు ఆ శోధన అనుగ్రహింపబడుతుంది. శోధనల ద్వారానే వెళ్ళాలి, దేవుడు అనుమతిస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడైతే, శోధనకు నిలవాలి. ప్రభువు తనకు వాగ్దానం చేసినటువంటి జీవకిరీటాన్ని అతడు పొందుతాడు. అంటే శోధనకు నిలవటం వలన వచ్చే బహుమానం ఏంటి? జీవకిరీటం. కనుక శోధనకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి, ఆ పరిపక్వతను తెచ్చుకోవాలి. పరిపక్వత లేనప్పుడు తప్పించమని అడగాలి, పరిపక్వతను మనం సంపాదించుకోవాలి, ఆ సామర్థ్యతను మనం సంపాదించుకోవాలి. శోధనకు నిలబడగలిగేటువంటి సామర్థ్యతను దేవుని గ్రంథము నుండి నీతిని సంపాదించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో మన యొక్క బ్రతుకును సిద్ధపరచుకోవాలి. అయితే ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత మరలు కల్పబడి ఏడ్వబడి శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము మరణమును కనును. ఎప్పుడు ఏ విధంగా ఒక మనిషి శోధింపబడతాడనగానే ఆ బలహీనతలో సాతాను ఆ మనిషిని శోధించాలనుకుంటాడు. బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి బలహీనత మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని వాడు తెలుసుకుంటాడు, వాడు అంచనా వేస్తాడు. ఇదిగో ఈ సమయంలో కరెక్ట్గా ఇప్పుడు ఈ శోధన కనుక ఫలానా వ్యక్తికి నేను కలిగిస్తే అతడు నీతి నుండి తప్పిపోతాడు అని సాతాను ఆలోచిస్తాడు. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా నేర్చుకోవాలి. కొంతమందికి ఇది కూడా ఒక ప్రశ్న, దేవుడు శోధిస్తాడా సాతాను శోధిస్తాడా? దేవుడు శోధిస్తాడా సాతాను శోధిస్తాడా? ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. దేవుడు ఎవరిని కూడా శోధించడు. కీడు విషయమై దేవుడు ఎవరిని కూడా శోధించాలనుకోడు. శోధకుడు సాతానే, దేవుడు కాదు. మరి దేవునికి పాత్ర ఏమీ లేదా? దేవుడు సాతానును భూమి మీద శోధించటానికే అనుమతించాడు. సాతానును భూమి మీదకి దేవుడు ఎందుకు అనుమతించాడు? పాతాళ లోకంలో ఎందుకు బంధించి ఉంచలేదు? 1000 ఏండ్ల శిక్ష వాడికి విధింపబడిన తర్వాత కొంచెము కాలము ఎందుకు వాడు విడుదల చేయబడ్డాడు? మనుషులను శోధించటానికే. సాతాను శోధిస్తాడు, దేవుడు అనుమతినిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ యోబు గారు. యోబు గారి విషయమై పదే పదే సాతాను రెట్టించి మరీ దేవుని దగ్గర అడుగుతున్నాడు, ఆ అనుమతిని తీసుకుంటున్నాడు యోబు గారిని శోధించటానికి. ఊరకనే యోబు నీతి కలిగి లేడు, భయభక్తులు కలిగి లేడు. యోబును ఒకవేళ శోధిస్తే నీ భక్తి మార్గాన్ని యోబు విడిచిపెట్టి నీ ముందరే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని సాతాను అంటున్నాడు. అప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబు గారిని శోధించటానికి సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. అంటే శోధించే పని ఎవరిది? సాతానుది. అనుమతి ఇచ్చేది ఎవరు? దేవుడు. ఈ విషయం అర్థం కాక కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో 2 వాక్య భాగాలను చూపిస్తూ సందేహపడుతూ ఉంటారు. దానిని కూడా ఈ యొక్క పాఠ్యాంశంలో నేను నివృత్తి చేస్తాను.
జనసంఖ్య చేయటానికి దావీదు ప్రేరేపింపబడతాడు. ఇశ్రాయేలీయులను లెక్కించటానికి, జనసంఖ్య చేయటానికి దేవునికి విరోధంగా ఆ యొక్క ఆలోచన దావీదు కలిగి ఉంటాడు, ప్రేరేపింపబడతాడు. రెండు వాక్య భాగాల్లో ఈ సందర్భం కనిపిస్తుంది. ఒక వాక్య భాగంలోనేమో దేవుడు కనిపిస్తున్నాడు, మరో వాక్య భాగంలోనేమో సాతాను కనిపిస్తున్నాడు. దానిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొట్టమొదట ఒక వాక్య భాగం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఎప్పుడు ఏ సంగతిని జరిగించినా దానికి ఒక కారణం ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా తిరిగిపోయారు, పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను యూదులను కలిపి పరిపాలన చేస్తున్నటువంటి దావీదును దేవుడు ప్రేరేపించాడు. జనసంఖ్య చేయటానికి దావీదును దేవుడు ప్రేరేపించాడు అన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దావీదు జనసంఖ్య చేయుటకు సాతాను ప్రేరేపించేటట్టుగా అనుమతినిచ్చాడు. అక్కడ మనం ఆ వాక్య భాగాన్ని అలా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు ప్రేరేపణ చేస్తాడు అంటే, ఒక మనిషి నాశనం అయిపోవటానికి దేవుడు ఎప్పుడు ఆలోచన చేయడు, పరీక్షింపబడటానికి దేవుడు ఆలోచిస్తాడు. పరీక్షింపబడటానికి, శోధింపబడటానికి. ఇంతకీ ఆ శోధన కూడా ఎలా వచ్చింది? స్వకీయ దురాశలు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ సంగతులను మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును తప్పిపోయారు. దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించుటకు ప్రేరేపణ కలిగి ఉన్నాడు. ఎవరు ప్రేరేపించారో మరో వాక్య భాగంలో రాయబడింది. దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడా? దేవుడు సాతాను ప్రేరేపించడానికి అనుమతినిచ్చాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎవరిని కూడా శోధించడు. శోధింపబడటానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకపోతే సాతాను కూడా శోధించలేడు. దేవుడు అనుమతిస్తాడు. అయితే శోధనలో మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది శిక్షాఫలమైనా సరే, కీడైనా సరే, మనం దానిని సహించి దేవుని మార్గంలో మరింత మనం ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక రెండో వాక్య భాగం ఏంటంటే, సందేహపడుతున్న వారికి అర్థం కాని మరో వాక్య భాగం ఏంటంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు తప్పు చేశారు. సాతాను ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. దీనికి అనుమతినిచ్చినవాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వ్యక్తి శోధనల ద్వారా వెళుతున్నాడంటే, పరీక్షింపబడుతున్నాడంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. సాతాను ఆ వ్యక్తిని శోధిస్తున్నాడు. అందుకే యాకోబు గారు ఏమని రాశారు? ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుడు శోధిస్తున్నాడు అని అనకూడదు. దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. శోధన సహించుటకు బలమునిమ్మని దేవుని కోరుకోవాలి. శోధనకు నిలిచిన వారమైతే ప్రభువు దయచేసే జీవకిరీటం మనకు దొరుకుతుంది. ఇప్పుడు సందేహం ఏంటి? అసలు సందేహం ఏంటి? ఎంతకీ దేవుడు శోధిస్తాడా, సాతాను శోధిస్తాడా అనే దానికి మీకు సమాధానం దొరికింది కదా. సాతాను శోధిస్తాడు, దేవుడు అనుమతినిస్తాడు. ఇక్కడ మీకు సమాధానం దొరికింది కదా. ఇక అసలైన ప్రశ్న దగ్గరకు మనం వెళ్ళగలిగితే, శోధన మనం కోరుకోవాలా, లేక శోధన నుండి మనం తప్పింపబడాలని దేవుణ్ణి ప్రార్థించాలా? అవును, శోధన నుండి మనం తప్పింపబడాలి. ఎప్పుడు? మనకు శోధన ఎదుర్కొనేటువంటి సామర్థ్యం లేనప్పుడు శోధన నుండి మనం తప్పింపబడాలి. శోధనను మనం ఎదుర్కోవాలి. ఎప్పుడు? శోధనను ఎదుర్కొనగలిగేటువంటి ఆ పరిపక్వత సామర్థ్యం మనకు ఉన్నప్పుడు శోధనను ఎదుర్కోవాలి. ఒక చక్కని సమాధానాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై చూద్దాం.
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు గారు మనము శోధనలను ఎప్పుడు అనుభవించవలసి వస్తుందో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ విషయాలను జాగ్రత్తగా మనం గమనించాలి. అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల ద్వారా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సువర్ణము నశించిపోవుట కంటే అగ్ని పరీక్ష వలన అది శుద్ధీకరింపబడుట ఎంతో శ్రేష్టమైన సంగతి కదా. సువర్ణము మట్టిలో నశించిపోవడం కంటే అది అగ్నిలో పరీక్షింపబడి కాల్చబడి శుద్ధీకరింపబడటం చాలా మంచి సంగతి కదా. మనము కూడా శోధనల గుండా వెళుతూ నష్టాన్ని కీడును మనం భరించినా కానీ మనం సువర్ణంగా మార్చబడితే ప్రభువు వలన మంచి బహుమానాన్ని జీవకిరీటాన్ని మనం పొందుతాం. ఈ విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేశారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే విషయం మనకు అర్థమవుతుంది. మీరు అవసరమును బట్టి శోధనల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అవసరమును బట్టి. ప్రియులారా, ప్రభువారు మీరు ఇంకా ఆ సామర్థ్యతను కలిగి లేనప్పుడు శోధనల నుండి మనలను తప్పించమని, కీడు నుండి దుష్టుని నుండి మనలను తప్పించమని దేవుణ్ణి కోరుకోమన్నట్టుగా ప్రార్థనలో తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆ సామర్థ్యత మనకు వచ్చినప్పుడు మాత్రం శోధనల ద్వారానే వెళ్ళాలి. ఈ శోధనలు కూడా ఎలా కలుగుతాయి? అవసరాన్ని బట్టి కలుగుతాయి. అంటే మనం శుద్ధీకరింపబడాలంటే కనుక సువర్ణముగా మంచి మేలిమి బంగారముగా దానిని పోలిన వారముగా మనం మార్చబడటానికి శోధనల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. యోసేపు యాకోబు కుమారుడైనటువంటి యోసేపు అన్నల చేత అమ్మబడ్డాడు. మిద్యాను వర్తకులకు అమ్మబడ్డాడు. శోధన. ఆ తర్వాత పోతీఫరు భార్య శోధించింది. చెరసాలలో వేయబడ్డాడు. శోధన. అతడు చేసినటువంటి ఉపకారమును మర్చిపోయాడు. పానదాయకుల యొక్క అధిపతి. శోధన. ఆ తర్వాత ఒకానొక సమయం వచ్చింది, సువర్ణంగా మారాడు. శోధనల ద్వారా వెళ్ళాడు, సువర్ణంగా మారాడు. పరీక్షింపబడ్డాడు, సువర్ణంగా మారాడు. ఈ శోధనలు యోసేపు తట్టుకోవటానికి ఆయా పరిస్థితులలో అవసరమును బట్టి యోసేపుకు అవి కలిగాయి. యోసేపు ఆ శోధనలను తట్టుకున్నాడు. అతడు సువర్ణంగా మారాడు. మనము కూడా అవసరమును బట్టి మనకు కలుగుతున్నటువంటి శోధనల ద్వారా మనం వెళుతున్నప్పుడు బెదరక జడియక మనం ముందుకు కొనసాగిపోవాలి. ఉత్సాహంగా ముందుకు కొనసాగిపోవాలి. ఎన్ని నష్టపరుచుకున్నా కానీ ప్రభువునందు మనం ఉంటూ దేవునిలో మనం ముందుకు కొనసాగిపోవాలి. ఎందుకంటే మనం సువర్ణంగా మార్చబడుతున్నాం అనే సంగతి మన జ్ఞాపకాలలో ఉండాలి. ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయమై ఒక అద్భుతమైనటువంటి తాళపు చెవి వంటి రహస్యాన్ని తెలియజేశారండి. చూద్దాం, ఆ మాటను మనం చూద్దాం, ఆ సందర్భాన్ని మనం చూద్దాం. చాలామందికి ఇంత విశ్లేషణ లేక, ఇంత లోతుకు వెళ్ళి అర్థం చేసుకోలేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ దేవుని మాటలను తప్పుపట్టారు. కానీ ఈరోజు మీరు శోధనను గూర్చి విషయాలన్నీ కూడా, రహస్యాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మీరు ఎంతో ధన్యులు. చూద్దాం, ఈ చక్కని రహస్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి.
సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రభువారు సీమోనుతో ఏమంటున్నారు? సీమోను సీమోను, సాతాను దేవుడు కాదు. శోధించేదెవరు? సాతాను. అనుమతి ఇచ్చేదెవరు? దేవుడు. కనుక ప్రార్థన ప్రభువారు సీమోను విషయమై అనగా పేతురు విషయం ఎవరికి చేశారు? దేవునికి, సాతానుకు కాదు. అర్థం చేసుకుంటున్నారా? సీమోను సీమోను, సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించుటకు, మిమ్మల్ని అందరినీ పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను. ఎవరిని? పరమందున్న తండ్రిని, దేవుణ్ణి. ఆయన అనుమతి ఇచ్చేశాడంటే, ఈ సాతాను మిమ్మల్ని అందరినీ పట్టి జల్లించేశాడంటే మీరు నమ్మిక కోల్పోతారు. అంటే శోధన తట్టుకోవటానికి మీకు ఇంకా సామర్థ్యం లేదు గనక నేను తండ్రిని వేడుకున్నాను. నీవు స్థిరపడబడేంత వరకు, నీలో ఆ బలం వచ్చేంత వరకు, నీలో ఆ పరిపక్వత వచ్చేంత వరకు, నీలో ఆ సామర్థ్యత పరిపూర్ణంగా వచ్చేంత వరకు నీవు తప్పింపబడాలని నేను తండ్రిని కోరుకున్నాను. అదే కదా ప్రభువారు ప్రార్థనలో తెలియజేశారు, ఈ విధంగా ప్రార్థన చేయండి అని. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అంటే ఆ మాటలలో పరమార్థం ఏంటన్నమాట? ప్రభువా, తండ్రి, మేము ఇంకా బలహీనులుగా ఉన్నాం. బలహీనులుగా ఉన్న మాకు భయంకరమైనటువంటి శోధనలను నీవు ఒకవేళ అనుమతిస్తే మేము పడిపోతాం, మేము నిలబడలేము. కనుక ఆ సామర్థ్యం వచ్చేంత వరకు, స్థిరపడేంత వరకు మమ్మను నీవు కాపాడు. ఆ శోధనలను మాకు ఇంకా నీవు అనుమతించుకో. ఎప్పుడైతే నేను స్థిరపడతానో, అందుకే ప్రభువారు వెంటనే ఆ మాట కూడా తెలియజేస్తారు 32వ వచనంలో, 21వ అధ్యాయం లోకాసువార్త 32వ వచనంలో ఏమంటున్నారు ఆయన? నీవు స్థిరపడినప్పుడు, నీ నమ్మిక స్థిరపడినప్పుడు నీ సహోదరులను కూడా బలపరచు, స్థిరపరచు. అంటే ఆ బలహీనులకు కూడా నీవు వాక్యము చేత స్థిరత్వాన్ని కలిగించు. అప్పుడు వారు కూడా శోధనలకు నిలబడతారు, శోధనలకు నిలబడతారు. మీకు ఇంకా స్థిరత్వం లేనప్పుడు ఆ శోధనలు గనక మీకు కలిగితే సాతాను మిమ్మును పట్టి జల్లించుటకు, గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు, వీరికి తెలియదు. సీమోనుకు అలాగే మిగిలిన శిష్యులకు తెలియదు. కనుక వారు బలహీన దశలో ఉన్నప్పుడు సాతాను కోరికను బట్టి దేవుడు ఒకవేళ అనుమతినిస్తే వీరు జల్లింపబడితే దూరం అయిపోతారు, నమ్మిక కోల్పోతారు. కనుక ప్రభువు వీరి పక్షాన విజ్ఞాపన చేశాడు. ప్రభువు వీరి పక్షాన విజ్ఞాపన చేయడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు మన పక్షాన కూడా ప్రభు విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా విజ్ఞాపన చెయ్యాలి. నేను బలహీనుడనుగా ఉన్నప్పుడు, ఒక శోధనను నేను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తండ్రి శోధనను, కీడును నాకు తప్పించు, నా నుండి తప్పించు. నేను స్థిరపడిన తర్వాత శోధన గుండా నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అవసరమును బట్టి ఆయా శోధనల ద్వారా నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు నీవు అనుమతినివ్వి. అలాగే ఆ శోధనలను తట్టుకొనగలిగే శక్తినివ్వి. నేను సువర్ణముగా మారే అనుగ్రహమునివ్వి. ఇలా మనం దేవుణ్ణి ప్రార్థించాలి. శోధనలు గురించినటువంటి రహస్యాలు ఈ విధంగా మనం తెలుసుకోవాలి. సీమోను అలాగే మిగిలిన శిష్యులు ఇంకా అప్పటికి బలహీనులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదుల అధికారులు అలాగే సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడు, శిక్షించటానికి ఆయనను బంధించినప్పుడు పేతురు ఏమంటున్నాడు మరి? మరణమునకు నేను నీతో పాటు వస్తానన్నటువంటి పేతురే ఏమన్నాడు మరి? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత కోడి కూసింది, పశ్చాత్తాపపడ్డాడు. ఇప్పుడు స్థిరత్వాన్ని తెచ్చుకుంటున్నాడు. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నాడనమాట? బలహీనుడిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు. ప్రభువు తనతో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. కానీ ప్రభువు తనకు దూరమైనప్పుడు చాలా కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు. అదే ప్రభువు వారు తెలియజేశారు. నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు, కోడి కూస్తుంది. కనుక ఆ తర్వాత నీవు స్థిరపడు, ఆ తర్వాత నీవు ధైర్యం తెచ్చుకో, అనేక మందిని స్థిరపరచు, బలపరచు. ఈ మాటను బట్టి పేతురు గారు
తరువాతి కాలంలో మరి బలపరచబడ్డారా? ప్రభువు పునరుత్థానుడైన తర్వాత, ఆయన పరమునకు చేర్చుకొనబడిన తర్వాత అపోస్తలుల్లో అగ్రగణ్యుడిగా కనిపిస్తున్నాడు కదా. సంఘమును ఆయన విస్తృతం చేస్తున్నాడు కదా. మొట్టమొదట పెంతెకొస్తు పండుగ దినమున ప్రసంగించినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షణలోనికి వచ్చారు కదా. అంటే సహోదరులను ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. పేతురు గారికి అనేకమైనటువంటి శోధనలు అప్పుడు ఎదురవుతాయి. అందుకే పేతురు గారే ఆ మాట రాశారు. మనం నిలబడాలి. మన కొరకు అమూల్యమైన రక్షణ పరమందు ఎదురు చూచుచున్నది. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షకు నిలబడితే ఆ సువర్ణం గొప్పదవుతుంది, విలువ కలిగినదవుతుంది. ఈ మాటలన్నీ పేతురు గారు రాయటానికి కారణం ఏంటి? స్థిరపడిన పేతురు గారు అనేక శోధనల గుండా వెళ్ళారు. పేతురు గారు మాత్రమే కాదు, అనేక మంది అపోస్తలులు, అనేక మంది శిష్యులు. ప్రియులారా, ఈరోజు మీరు నేను కూడా మనం విశ్వాసమందు స్థిరపడిన తర్వాత శోధనలను సహించాలి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు. ఇక మన బలహీన సమయములలో దేవుని కృప మనకు తోడుగా ఉంటున్నది. బలహీన సమయాలలో ఒకవేళ సాతాను మనలను శోధించాలనుకుంటే మనం నిలబడలేము. ఆయా కాలాలు, ఆయా పరిస్థితులలో మనం బలహీనులుగా ఉంటున్నప్పుడు, ఇంకా శోధనను ఎదుర్కోవటానికి మనలో పరిపక్వత లేనప్పుడు మనకు ఒకవేళ శోధన కలిగితే మనం నిలబడలేము. అప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉండాలని దేవుణ్ణి మనం కోరుకోవాలి. చక్కని మాటలు పౌలు గారు తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము లేక నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. పౌలు గారు తెలియజేసినటువంటి ఈ చక్కని మాటలను మీరు జాగ్రత్తగా పరిశీలించారా? పౌలు గారు కూడా శోధనల ద్వారా వెళుతున్నారు, శోధనలను సహిస్తున్నారు. ఇంతకీ పౌలు గారికి శోధన కలిగించేది ఎవరు? సాతాను. సాతాను యొక్క దూత పౌలు గారి దగ్గర ఉంచబడెను. అంటే ఏ క్షణమైనా సరే పౌలు గారిని శోధనలో పడవేయాలని, చిక్కులు పెట్టాలని, విశ్వాసములను తొలగించాలని సాతాను యొక్క దూత అదే పనిగా కాచుకుని కూర్చున్నాడు. అయితే పౌలు గారు కూడా దివారాత్రులు శోధనను ఎదుర్కోవటానికి ఆయుత్తపడుతున్నారు, సిద్ధమవుతున్నారు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు దేవుని కృప నన్ను బలపరుచుచున్నది, కనుక నా బలహీనతల యందు నేను ఎక్కువగా సంతోషిస్తున్నానంటున్నారు. చూడండి పౌలు గారు. అంటే ఎప్పుడు బలహీనుడవుతున్నాడో అప్పుడు దేవుని శక్తి పౌలు గారిని ఆవరిస్తుంది. అప్పుడు పౌలు గారు సాతాను మీద విజయాన్ని సంపాదిస్తున్నారు, విజయకేతనాన్ని ఎగురవేస్తున్నారు. అప్పుడు పౌలు గారికి భలే సంతోషం కలుగుతుంది, భలే సంతోషం కలుగుతుంది. అంతే తప్ప సాతాను యొక్క ఆ దూతకు ఓడిపోవటం లేదు, ఆ శోధనలో పడిపోవటం లేదు, శోధనను జయిస్తున్నారు. అప్పుడు పౌలు గారి యొక్క సంతోషానికి అవసరం లేవు. అందుకు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను ఎప్పుడు ఉపద్రవంలో ఉన్నాను, నేను ఎప్పుడు కీడును అనుభవిస్తున్నాను, నేను ఎప్పుడు నష్టపరచబడుతున్నాను దేవుని నిమిత్తం. అప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే దేవుని కృప నన్ను ఆవరించుచున్నది. మనము శోధనల గుండా వెళుతున్నప్పుడు పౌలు గారి వలె సంతోషించగలిగిన మనస్సు మనకుందా? ఆలోచించండి. ఇది దేవుని ఉత్తరం, ఇది దేవుని సమాధానం. ఒక పనికి మాలిన వాడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఇది దేవుని సమాధానం. ప్రయోజకులుగా మారండి. ఎప్పుడూ బైబిల్లో తప్పులు పట్టడమే కొంతమందికి అలవాటుగా మారిపోయింది, పనికి మాలిన వారు అయిపోతున్నారు. అయితే దేవుడు సహనంతో ఉత్తరం తెలియజేస్తున్నాడు, సమాధానం తెలియజేస్తున్నాడు. మారండి, బ్రతుకులు మార్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయని అనుకోవటం
అది కేవలం మీ భ్రమ, అది కేవలం మీ అపోహ. ఏదో లోకంలో 4 డబ్బులు సంపాదించుకోవటానికి, మతోన్మాదుల చెంత చేరి 4 రూపాయలు సంపాదించుకోవటానికి ఇదో అవకాశమేమో, కానీ మీ ఆత్మను మీరు చేజేతులారా నరకమునకు పోవిడుచుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. అయితే దేవుడు మాత్రం సమాధానం తెలియజేస్తున్నాడు. శోధించేది సాతాను, అనుమతినిచ్చేది దేవుడు. ఎప్పుడైతే నీవు శోధనకు నిలబడ్డావో అప్పుడు నీవు పౌలు గారి వలె ఆనందించు. ఎందుకు? దేవుని యొక్క కృప, దేవుని బలము నిన్ను ఆవరించుచున్నప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. ఆ శోధనను నీవు జయిస్తున్నప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు క్రైస్తవ భక్తి జీవితంలో అనేక శోధనలు, అనేక నిందలు మనకు ఎదురవుతాయి, అనేక ఉపద్రవాలు మనకు ఎదురవుతాయి. అనేక మంది మనలను హింసిస్తారు, బాధ పెడతారు. కానీ దేవుని యొక్క కృప అలాంటి సమయాలలో మనలను ఆవరించి మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం సాతానును జయించాలి. ఓడిపోకూడదు, వాడి యొక్క ఆకర్షణకు మనం లొంగిపోకూడదు, వాడి యొక్క శోధనకు మనం తలదించకూడదు. మనం గెలవాలి, తలెత్తుకొని నిలబడాలి. దేవుని వాక్యం పక్షాన, నీతి పక్షాన మనం నిలబడాలి. ఇక చివరిగా ఒక ఆదరణ కలిగే మాట, మనం నమ్ముకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా శోధింపబడ్డారు. ఆయన కూడా శోధనల గుండా వెళ్ళారు. ప్రభువుకు శోధన లేదనుకుంటున్నారా? శోధింపబడేవాడిని చూచి మీరు చులకనగా చూస్తున్నారా? శోధింపబడేవాడిని చూచి మీరు చులకనగా ఏమైనా చూస్తున్నారా? శోధింపబడుతున్నాడు పాపి, పాపాత్ముడు అనుకుంటున్నారా? మరి ప్రభువు కూడా శోధింపబడ్డారు. శోధింపబడుట పాపం కాదు, శోధనలో మనం తలదించుట పాపం. శోధింపబడుట పాపం కాదు, నేరం కాదు. శోధనలో ఒకవేళ మనం సాతానుకు లొంగిపోతే అది నేరం. శోధింపబడినప్పుడు మనం సువర్ణంగా మారాలి, మట్టిగా మారిపోకూడదు, బూడిదగా మారిపోకూడదు. మనం సువర్ణంగా మారాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలోనూ యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు శోధింపబడ్డారు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇక్కడ ఒక్కటే మనం గుర్తుంచుకోవలసిన విషయం, శోధన అనివార్యం. అలాంటి పరిస్థితులలో పాపము లేనివారుగా మనం ఉండటమే దేవుని వాక్యం మనకు నేర్పించుచున్న నీతి. కనుక ప్రారంభం నుంచి మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి మీరు మనస్కరించండి, ఒక్కసారి మరలా వాటిని జ్ఞాపకం చేసుకోండి. శోధన, దుష్టుడు, కీడు, ఇవన్నీ కూడా ఒక తరగతికి చెందినటువంటి సంగతులు. శోధన నుండి ఎప్పుడు తప్పింపబడాలి మనం కోరుకోవాలి? మనకు ఆ సామర్థ్యత లేనప్పుడు, మనం ఇంకా స్థిరపరచబడినప్పుడు, శోధనలోనికి మనలను తేకుండా, అనుమతినివ్వకుండా, కీడు నుండి, దుష్టుని నుండి మనలను తప్పించమని దేవుణ్ణి కోరుకోవాలి. అసలు శోధించేవారెవరు? సాతాను. శోధించటానికి అనుమతినిచ్చేవారెవరు? దేవుడు. అయితే మనం స్థిరపరచబడినప్పుడు శోధనల గుండా వెళ్ళాలి, మనము సువర్ణంగా మారాలి. మన ప్రధాన యాజకుడైన యేసు కూడా శోధింపబడ్డారు. అనేక విషయములలో ఆయన కూడా శోధింపబడిన పాపము లేని వారుగా ఉన్నారు. మనం శోధింపబడుతున్నప్పుడు దేవుని సహాయం మనకు కలుగుతుంది. మనకు సామర్థ్యం ఉన్నా, మనం స్థిరపరచబడినా అది దేవుని సహాయమే. మనకెక్కడది? మన సొంత సహాయం మనకెక్కడది? మన సొంత సామర్థ్యం మనకెక్కడది? అది కూడా దేవుని కృపే. ఆ దేవుని సహాయం మనకు కలిగినప్పుడు, మనం స్థిరపరచబడినప్పుడు, వాక్యమందు మనం స్థిరపరచబడినప్పుడు, దేవుని సహాయం మనకు కలిగినప్పుడు, శోధనను మనం తట్టుకుంటున్నాం. అప్పుడు మనం సువర్ణంగా మారగలం. ప్రియులారా, ఇది దేవుని వాక్యంలో శోధనను గూర్చి మనకు దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు.
కనుక ఈ విషయాలను మీ హృదయాలలో భద్రపరుచుకొని మీ జీవితకాలం అంతా కూడా దేవుని వాక్యంలో నీతిని అనుసరించి ప్రభు మార్గంలో కొనసాగిపోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలు ఆయా సందర్భాలలో మీకు ఎంతో అవసరం. శోధింపబడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఈ మాటలు మిమ్మల్ని ఆదరిస్తాయి. కనుక ఈ మాటలను మర్చిపోవద్దు. మీ జీవితకాలం అంతా జ్ఞాపకాలలో ఉంచుకోండి. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ వాక్య జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో మీ ఎదుట తండ్రి మా జీవితములను ప్రోక్షించుకొని మీ చిత్తమునకు లోబడుతూ నాయన ప్రతి విషయంలోనూ నీతిని అనుసరించి క్రీస్తు ప్రభువులో నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అనేక మంది శోధన గురించినటువంటి ఈ రహస్యపు సంగతులు తెలియక అపవాదికి లోబడిపోతున్నారు. నాయన ఇక నుండి అట్టివారుగా ఉండకుండా మీ సహాయమును పొంది అపవాదిని జయించి మీ చిత్తానుసారముగా నడుచుకోవటానికి ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానమును తండ్రి అందించి వారికి మీ కృపను తోడుగా ఉంచండి. నాయన శోధింపబడి సువర్ణముగా మారి ప్రభు దయచేసే జీవకిరీటమును పొందగలుగుటకు నాయన అర్హులుగా మారగలిగే సామర్థ్యమును మాకు అనుగ్రహింపమని మిమ్మను హృదయపూర్వకంగా ప్రాధేయపడుతూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.